సో మేము అన్ని కంట్రీస్ చేస్తామండి. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జర్మనీ, యూ నేమ్ ఎనీథింగ్, ఎనీ కంట్రీ. అండ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ వీ డోంట్ ఛార్జ్ ₹1 ఒక స్టూడెంట్ దగ్గర నుంచి మేము ఛార్జ్ చేయమండి. మేము బ్యాంక్ లోన్స్కి మేము చేస్తామని చెప్పం, మేము హెల్ప్ చేస్తాం. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చాలామందికి కల ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఈ ప్రాసెస్లో లక్షల కొద్దీ డబ్బులు నష్టపోతున్నారు. గుడ్ ఎడ్యుకేషన్ ఇచ్చే అండర్ రేటెడ్ యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయా? జనరల్లీ మేము ట్రెడిషనల్ యూనివర్సిటీస్ ఎక్కువ తీసుకోమని చెప్తాం. నేను 20 years బ్యాక్ చేసినప్పుడు గూగుల్ లేదు మేడం. ఇండియాలో చాలా యూనివర్సిటీ, ఆల్మోస్ట్ ఒక 100 యూనివర్సిటీలో ఇప్పుడు దాకా సెమినార్స్ ఇచ్చామండి. మేము ₹1 కూడా మీ దగ్గర ఛార్జ్ చేయమమ్మా, మా ప్రాసెస్ అంతా టోటలీ ఫ్రీ అని అంటే వాళ్ళు మమ్మల్ని అనుమానిస్తారు. పార్ట్ టైం జాబ్స్ ఎక్కడైనా చేయొచ్చు అని అనుకుంటారు. బట్ యూఎస్లో అది ఇల్లీగల్ మేడం. ఒకసారి ఫెయిల్ అయితే 20,000 వేస్ట్. కంట్రీ సెలెక్షన్ ముఖ్యమా లేక యూనివర్సిటీ సెలెక్షన్ ముఖ్యమా? మీరు లేదా మీ ఫ్రెండ్స్ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారా? విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ట్రై చేసి ఆ ప్రాసెస్ లో విఫలమయ్యారా? లక్షల డబ్బు ఖర్చు చేసి ఎలాంటి ఫలితము పొందక నష్టపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనలో చాలా మంది అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అని కలలు కంటుంటారు. కానీ ఆ కలను రియాలిటీగా మార్చుకోవడానికి చాలా మంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి సరైన గైడెన్స్ ఉండక. కొందరు మధ్యవర్తులకు 2 నుంచి 3 లక్షల వరకు వృధా ఖర్చు చేస్తారు. ఇంకొందరు స్కాలర్షిప్లు ఉన్నాయనే విషయం కూడా తెలుసుకోకుండా వేలల్లో అవకాశాలు మిస్ అవుతుంటారు. సరైన దేశం ఎంచుకోవడంలో, సరైన యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడంలో, ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఒక్క తప్పు నిర్ణయం భవిష్యత్తు మొత్తాన్ని తారుమారు చేస్తుంది. సో ఇవే విషయాలను చర్చించడానికి మనతో ఉన్నారు రాజు డాట్ల గారు. ఆయన గత 20 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి. 40,000 మంది స్టూడెంట్స్ కి సరైన గైడెన్స్ ఇచ్చారు. మధ్యవర్తులకు ఫీజులు వృధా చేయకుండా స్కాలర్షిప్ ఎలా పొందాలి, మీ ఫీల్డ్ కి సరైన దేశం ఎలా ఎంచుకోవాలి, మరియు డబ్బు లేకపోయినా టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ కి అబ్రాడ్ లో చదువులు సాధ్యమేనా, వీటన్నిటి గురించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా తెలుగు ఛానల్. నేను శిరీషా కందుల. నమస్కారం రాజు డాట్ల గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను మేడం. ఓకే. నా పేరు రాజు డాట్లా అండి. నేను ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఇప్పటికి అరౌండ్ 23 years అయ్యిందండి నేను దీంట్లోకి వచ్చి. సో ఇనీషియల్లీ నేను యూకేలో చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ చదువు అయిన తర్వాత అక్కడ ఒక స్టార్టప్ అప్పట్లో ఈథేమ్స్ గ్రాడ్యుయేట్ స్కూల్ అనే కంపెనీకి వర్క్ చేసాం. దాని సిస్టర్ కన్సర్న్ అప్పుడు వాట్సన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇప్పుడు హైదరాబాద్లో ఏదో ఉందో దానికి ఆపరేషన్స్ డైరెక్టర్గా చేశాను నేను. తర్వాత గీతం బెంగళూరుకి వర్క్ చేశాను 5 years. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ యూఎస్కి ఒక 4 years వర్క్ చేశాను. తర్వాత గస్ గ్లోబల్కి ఒక 2 years వర్క్ చేశానండి. సో జనరల్లీ నేను ఎప్పుడు అనుకునేవాడు అనమాట, ఆఫ్టర్ 25 years ఆఫ్ జాబ్ అప్పుడు మనం సొంతంగా స్టార్ట్ చేయాలని. సో దట్స్ హౌ I joined. Infinite Group is a 19-year-old company and Gaurav Batra, who is the founder of Infinite Group, is a very good friend of mine. Okay. So when I shared the thought like, okay, I want to do something good back to the industry and all, he told, why don't you join me? So I thought, I'll start afresh and all. Since that company is already good, so I've joined as a partner there now. And నౌ ఇన్ఫైనైట్ గ్రూప్ ఈజ్ అ కంపెనీ. మాకు ఒక 297 మంది స్టాఫ్ ఉన్నారండి. ఇప్పుడు మాకు 3 ఆఫీసులు ఉన్నాయి. ఢిల్లీ ఒకటి, బెంగళూరు ఒకటి, ఇప్పుడు నోయిడాలో చాలా పెద్దది ఒకటి ఓపెన్ చేస్తున్నాం మేడం. ఆల్మోస్ట్ 40,000 square feet వేర్ 500 people ఉండొచ్చు దాంట్లో. సో మేము అన్ని కంట్రీస్ చేస్తామండి. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జర్మనీ, యూ నేమ్ ఎనీథింగ్, ఎనీ కంట్రీ. అండ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ వీ డోంట్ ఛార్జ్ ₹1 ఒక స్టూడెంట్ దగ్గర నుంచి మేము ఛార్జ్ చేయమండి. అది కాకుండా చాలామంది పిల్లలకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్కి హెల్ప్ అడుగుతారు. సో దానికి హెల్ప్ చేస్తాం.
దెన్ దాని తర్వాత పిల్లలకి బ్యాంక్ లోన్స్కి అడుగుతారు. అండ్ మేము బ్యాంక్ లోన్స్కి మేము చేస్తామని చెప్పం, మేము హెల్ప్ చేస్తామండి. సో ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ క్రెడిల్లా అనేది ఒకటి ఉన్నదండి. నెక్స్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే కొంచెం ప్రాసెస్ టఫ్, బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ వస్తుంది. సో మేము జనరలీ వి రికమెండ్ టు గో త్రూ ప్రైవేట్ బ్యాంక్స్. బట్ అదర్వైజ్ కొంచెం వాళ్ళకి టైం తక్కువ ఉండి ఫాస్ట్గా ప్రాసెస్ చేయగలంటే ప్రైవేట్ బ్యాంక్స్ ద్వారా కూడా వెళ్తారండి. ఓకే సార్. సార్ జనరల్గా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చాలామందికి కల ఉంటుంది. కానీ చాలామంది స్టూడెంట్స్ ఈ ప్రాసెస్లో లక్షల కొద్దీ డబ్బులు నష్టపోతున్నారు. అది కూడా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుండొచ్చు, వ్యాపారం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అప్పు తెచ్చో ఏదో ఒకటి చేసి పిల్లల్ని మంచిగా చదివించి విదేశాలకు పంపించి సెటిల్ చేయాలని చూస్తున్నారు. కానీ ఈ ప్రాసెస్లో చాలామంది డబ్బులు నష్టపోతున్నారండి. సో దానికి మెయిన్ రీజన్ ఏమంటారు, అసలు అది ఎలా అండి? అంటే మేడం, నేను కూడా అందరిలాగే బయటికి వెళ్ళి చాలా బాగుండాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అనుకుని వెళ్ళిన స్టూడెంట్నే ఒకప్పుడు. నేను అలాగే అందరిలాగే నేను ఇంజనీరింగ్ ఇక్కడ అయిన తర్వాత నేను మాస్టర్స్కి యూకే వెళ్ళాను. సో అందరిలాగే నాకు చాలా పెద్ద పెద్ద కళ్ళు ఉండేవి. ఆ కళ్ళు ఏంటంటారా, మనం సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాం, లేదా ఎవరో మన ఫ్యామిలీలో పెద్దవాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాం. సో ఇన్స్పిరేషన్ కెన్ బి ఆఫ్ మెనీ థింగ్స్. సో అలాగే నేను కూడా యూకే వెళ్ళి చదువుకుందాం అనుకున్నాం. నష్టపోతారంటే మేడం, జనరలీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఇప్పుడు సిటీస్లో ఉండే పిల్లలకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదండి 90%. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు బయట ఉంటారు, లేదా వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పే వాళ్ళు ఉంటారు. అండ్ ఇప్పుడున్న గూగుల్ AI ఎరాలో వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఈజ్ అట్ దేర్ డోర్ స్టెప్. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పిల్లలు ఎవరైతే ఫస్ట్ టైం వాళ్ళ ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్ళి చదువుకుందామని ఒక గొప్ప కలలతో వెళ్దాం అనుకుంటారో, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గూగుల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు నమ్మరు. అయ్యో నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే అయిపోతుంది అని ఆ డిపెండెన్సీ పెట్టుకుంటారు. దాన్ని ఇప్పుడుండే సిచ్యువేషన్లో అంత ఈజీ కాదండి. బట్ చాలామంది ఏంటంటే ఈ ఫైనాన్సెస్ దగ్గరికి వచ్చేసేటప్పటికి ఏంటంటే మేము అంత పెట్టలేమండి, మాకు ఏదన్నా చూడండి, అలాంటప్పుడు ఈ డబ్బులు ఇచ్చి మోసపోవడాలు అవి జరుగుతుంటాయండి. బట్ అదర్వైజ్ ఇప్పుడుండే సిచ్యువేషన్లో పిల్లలకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నేను 20 years బ్యాక్ చేసినప్పుడు గూగుల్ లేదు మేడం. ఈ AI వచ్చి కూడా ఒక 3-4 years నుంచే ఇది స్టార్ట్ అయింది. అప్పట్లో ఎడ్యుకేషన్ ఫేర్ పెడితే ఒక 5,000 మంది వచ్చేవారు. అందరూ యూనివర్సిటీస్ నుంచి స్టాఫ్ వచ్చేవారు, వాళ్ళు కనుక్కునేవారు. అప్పుడు పేపర్ బేస్డ్, అప్పుడు ఇలాగ ట్యూషన్ ఫీజు పే చేయాలన్నా కూడా డీడీలు కట్టి పంపించేవారు. ఇప్పుడు ఏంటంటే అంత ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, అంత ఈమెయిల్తోనే అయిపోతుంది. అప్లికేషన్ ఈజ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. పిల్లలు మోసపోతారంటే ఎలా మోసపోతారంటే మేడం, వాళ్ళ పేరెంట్స్ జనరలీ మిడిల్ క్లాస్ ఆర్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ స్తోమత ఉన్నా లేకపోయినా నా పిల్లోడు ఆర్ నా కూతురు నాకంటే బాగా ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకోనన్నా, లేకపోతే వాళ్ళ పొలాలు అమ్ముకోనన్నా, వాళ్ళ సైట్లు అమ్ముకోనన్నా పిల్లల్ని బయటికి పంపించడానికి ట్రై చేస్తారండి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, జనరల్గా ఇప్పుడు ఒక 80s, 70s ఉన్న వాళ్ళకి పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండదు. సో అయితే పిల్లవాడు చెప్పింది 100% నమ్ముతారు, లేదా పిల్లవాడి మీద నమ్మకం లేకపోతే ఎవరో ఒకరు మధ్యవర్తి ఆర్ కన్సల్టెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారు. ఆ వెళ్ళే ప్రాసెస్లో మీరు కరెక్ట్ కన్సల్టెంట్ని చూస్ చేసుకోవాలి. సో నేను అందరూ చెడ్డని అన్న మేడం, 90% అందరూ మంచోళ్ళే, బట్ అలా 10% కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా వరకు వచ్చి మేము ఇప్పుడు కాలేజెస్లో, చాలా యూనివర్సిటీస్లో, ఇండియాలో చాలా యూనివర్సిటీ, ఆల్మోస్ట్ ఒక 100 యూనివర్సిటీలో ఇప్పుడు దాకా సెమినార్స్ ఇచ్చామండి. మేము ₹1 కూడా మీ దగ్గర ఛార్జ్ చేయమమ్మా, మా ప్రాసెస్ అంతా టోటలీ ఫ్రీ అని అంటే వాళ్ళు మమ్మల్ని అనుమానిస్తారు. అంతే కదండి, ఇప్పుడు చాలా బయట కూడా అలాగే ఉంది. నేను ఫ్రీగా చేస్తున్నాను, మీరు నాకు ₹1 కట్టవసలేదంటే నమ్ముతారు. అదే మీరు ఒక 50,000 కట్టండి, ₹1,00,000 కట్టండి, 2 లక్షలు కట్టండి అంటే నమ్ముతారు. అవునవును. అంటే వాళ్ళకి ఏంటి, వీళ్ళు ఎందుకు ఫ్రీగా చేస్తున్నాడు, వీడికి ఏంటి అవసరం అనే ఫీలింగ్లోనే ఉంటారు. ఈవెన్ నేనైనా అలాగే ఆలోచించేవాడిని. సో నేను చెప్పేది ఏంటంటే మేడం, జనరలీ పిల్లలు 3 కేటగిరీస్ ఉంటారు మేడం. వీళ్ళు ఒకటి చదువు లేదు అంటే మంచి మార్క్స్ లేవు, డబ్బులు కూడా ఏదో ఓకే, ఎలాగన్నా బయటికి వెళ్ళిపోవాలి, ఒక కేటగిరీ. 2 చదువు చాలా బాగుండొచ్చు బట్ డబ్బులు లేకపోయి ఉండొచ్చు. 3 చదువు ఉంటుంది, డబ్బులు ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హుక్ ఆర్ క్రుక్ బయట కంట్రీకి వెళ్ళిపోవాలి. సో వాళ్ళకి ఏంటంటే, నా చదువు బాగోపోతే మంచి యూనివర్సిటీ వస్తుందా, చెడ్డ యూనివర్సిటీ వస్తుందా, నేను కరెక్ట్ కంట్రీకి వెళ్తున్నాను నేను చదువుకోవడానికి, అవన్నీ వాళ్ళకి అనవసరం, ఎలాగో ఒకలాగా వెళ్ళిపోవాలి, బయట దేశాలకు వెళ్ళిపోవాలి. రెండో వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చదువు ఉన్నది, డబ్బులు లేవు కాబట్టి చాలా ఎక్కువ ఆలోచిస్తారు. సో వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఉండదండి, అండ్ ఆలోచించి చేస్తారు ఏదన్నా. మూడోది, ఎవరికైతే డబ్బులు ఉండి ఇది ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ పెద్ద యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటారు. కానీ ఈవెన్ డబ్బు ఉండి మంచి ఎడ్యుకేషన్ ఉండి
ప్రొఫైల్ బిల్డ్ లేకపోతే కూడా మీరు టాప్ 100 టాప్ 150 యూనివర్సిటీలో కూడా వెళ్ళలేరండి. ఓకే. ఓకే, ఎందుకంటే ఆ యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు అందరికీ ఆ రెండు ఉండబట్టి అక్కడ దాకా వెళ్తారు. సో వీళ్ళు ఈ ప్రొఫైల్ బిల్డింగ్ కూడా అట్లీస్ట్ టాప్ 100 యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు మీరు ఒక 1.5 year నుంచి మీ ప్రొఫైల్ బిల్డింగ్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. చేసుకుంటేనే మీరు చేయగలరు. ఓకే. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ నా ఎక్స్పీరియన్స్లో చూసేది ఏంటంటే, స్టూడెంట్ ఇప్పుడు ఈరోజు వస్తాడు మన ఆఫీస్కి, రేపటికల్లా ఆఫర్ లెటర్ వచ్చేయాలి, ఎల్లుండి కల్లా వాడికి క్యాష్ కానీ I-20 కానీ డిపెండింగ్ ఆన్ ద కంట్రీ వాడికి వచ్చేయాలి, ఒక 10 రోజుల్లో వీసా వచ్చి వెళ్ళిపోవాలి. మీరు IELTS అదే ఇంగ్లీష్ టెస్ట్లు. సో ఇంగ్లీష్ టెస్ట్లు ఆర్ డిఫరెంట్. దెర్ ఆర్ 5 sorts ఆఫ్ ద ఇంగ్లీష్ టెస్ట్ మేడం. IELTS, TOEFL, PTE, Duolingo, అండ్ దెర్ ఆర్ కేంబ్రిడ్జ్ టెస్ట్ ఆల్సో. బట్ ప్రిడామినెంట్లీ ఈ 4 ఎగ్జామ్స్ కంపల్సరీగా తీసుకోవాలి మంచి యూనివర్సిటీకి వెళ్ళాలంటే. దెర్ ఆర్ ఫ్యూ యూనివర్సిటీస్ ఈ ఎగ్జామ్స్ లేకుండా కూడా తీసుకుంటారు. బట్ మీరు డెఫినెట్గా మంచి యూనివర్సిటీస్కి, పబ్లిక్ యూనివర్సిటీస్కి, ట్రెడిషనల్ యూనివర్సిటీస్, టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్కి వెళ్ళాలంటే ఇంగ్లీష్ టెస్ట్ ఈస్ కంపల్సరీ. అది లేకుండా మంచి యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటే మటుకు అవ్వదు. రెండోది, ఇవి కాకుండా ఆప్టిట్యూడ్ టెస్ట్ లైక్ GRE, GMAT. ఓకే, ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకోండి యూఎస్లోని స్పెసిఫిక్గా GRE స్కోర్ మంచిగా ఉంటే మీకు యూఎస్లో స్కాలర్షిప్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అలాగే GMAT, ఒకటి MBA బిజినెస్ స్టడీస్ చదవాలనుకోండి, GMATలో మంచి స్కోర్స్ ఉంటే వాళ్ళకి ఈవెన్ చాలా మంది అనుకుంటారంటే బిజినెస్ స్టడీస్లో మాకు స్కాలర్షిప్స్ రావు అని అనుకుంటారు. బట్ ఇదైతే నిజం, అందరూ అనుకుంటారు. ఈ మంచి GMAT స్కోర్ ఉండే మంచి యూనివర్సిటీల్లో కూడా మీకు స్కాలర్షిప్స్ వస్తాయి. ఓకే. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ ట్రిక్కియస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ చాలా మంది పిల్లలకి స్కాలర్షిప్స్ వస్తాయని కానీ అక్కడ అసిస్టెంట్షిప్స్ వస్తాయని కానీ దాని గురించి కూడా చాలా మందికి తెలియదు. కరెక్ట్ అండి. ఎందుకంటే జనరలీ ఈవెన్ ఐఎమ్ ఆల్సో కన్సల్టెంట్, ఐఎమ్ నాట్ సేయింగ్ నో. కొంతమంది కన్సల్టెంట్లకి ఏంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్స్ ఇవి ఇస్తే వాళ్ళకి బేసిక్గా రాదు ఏమి యూనివర్సిటీ నుంచి. సో అది పెద్దగా హైడ్ చేస్తారు. ఓకే. సో అది హైడ్ చేయడం వల్ల ఏంటంటే అసిస్టెంట్షిప్స్ వచ్చేలాగా అలాంటి యూనివర్సిటీస్కి వెళ్ళారండి. మనం ఒక్కొక్క కంట్రీ గురించి ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుందాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ US ఉన్నది అనుకోండి మేడం. దెర్ ఆర్ 5 sorts ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడర్స్. దెర్ ఆర్ రఫ్లీ అబౌట్ 4,800 ఆడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడర్స్ ఇన్ US అండి. దాంట్లో ఫస్ట్ ఐవీ లీగ్స్ అనండి, టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ లైక్ స్టాన్ఫర్డ్స్, హార్వర్డ్స్, కార్నెగీ మెలన్, ఇవన్నీ టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్. తర్వాత ఫ్లాగ్షిప్ యూనివర్సిటీస్ అంటారు మేడం. అవి పబ్లిక్ యూనివర్సిటీసే కానీ ఆ పర్టికులర్ స్టేట్లో ఇట్స్ ద బెస్ట్ యూనివర్సిటీ. దెన్ రెగ్యులర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, తర్వాత పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి, తర్వాత కమ్యూనిటీ కాలేజెస్ ఉంటాయి. అలాగే కమ్యూనిటీ కాలేజెస్కి పెద్దగా ఎక్కువ ఎవరు ప్రమోట్ చేయరండి, ఎందుకంటే వాళ్ళకి వీసా వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ. ఓకే. ఒక పిల్లవాడు ఎవరన్నా వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే ఫస్ట్ అట్లీస్ట్ ఒక 1 year ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలండి. 1 year ముందు నుంచి. 1 year ముందు నుంచి. జనరల్గా 3rd year 2nd semester అయిపోయేటప్పటికి ఆ సమ్మర్ వెకేషన్లో వాళ్ళు ఇంగ్లీష్ టెస్ట్ కెన్ బి IELTS కానీ, TOEFL కానీ, PTE కానీ, Duolingo కానీ, ఈ 4 ఏ టెస్ట్ తీసుకున్నా మెజారిటీ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఆర్ యాక్సెప్టింగ్ అండి. దాంతోపాటు GRE రాయాలి. సో అప్పుడు 4/1 నుంచి మీరు యూనివర్సిటీస్కి అప్లై చేయడం అవుతుంది. అదే మీరు లాస్ట్ మినిట్లో కాల్ తీసుకున్నారు అనుకోండి మేడం, మీరు హరీబరీగా ఏదొచ్చినా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మంచి యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు అప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దెర్ ఆర్ యూనివర్సిటీస్ ఒక్క సీటుకి 8,000 నుంచి 10,000 మంది అప్లై చేస్తారు. ఓకే. సో అప్పుడు నీ చదువు డబ్బులు ఒకటే కాదు, ఇంకా నీకు అంతకంటే ఇంకేమి ఎక్స్ట్రా ఉన్నది. కరెక్ట్. మీకు నువ్వు ఒక మంచి స్పోర్ట్ ఉందా, ఆర్ట్ ఉందా, మ్యూజిక్ ఉందా, అది మళ్ళీ ఏ లెవెల్లో ఉంది, అది మళ్ళీ ఏ స్పోర్ట్. ఓకే. సో ఇప్పుడు క్రికెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉన్నది అనుకోండి, క్రికెట్ అంటే అందరూ ఆడతారు. అవును. ఫుట్బాల్ ఉందనుకోండి, సాకర్, అందరూ ఆడతారు. అది కాకుండా ఇది హార్స్ రైడింగ్ లేదా చాలా అదర్ స్పోర్ట్స్ ఉన్నాయి మేడం. ఈవెన్ కబడ్డీ, అది మనకి ఇక్కడ నేషనల్ స్పోర్ట్ అయినా బట్ అక్కడ ఎవరికి తెలియదు. సో అలాంటి డిఫరెంట్ స్పోర్ట్స్ ఉండి వాళ్ళకి అక్కడ ఆడని స్పోర్ట్ ఏదైనా ఉంటే డెఫినెట్గా వాటికి ఒక ఛాన్స్ ఉన్నదండి. నెక్స్ట్ మీ సోషల్ వర్క్ ఏం చేశారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్గా ఒక అమ్మాయిని వీఆర్ నౌ ట్రైనింగ్ హర్ టు సెండ్ టు ద టాప్ 10 యూనివర్సిటీస్ అండి. ఆ అమ్మాయి ప్రొఫైల్ బిల్డింగ్ ఆల్మోస్ట్ 2 years నుంచి చేస్తుంది తను. నేను ఇప్పుడు ఇంకా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. తను అంత పక్కా ప్లాన్గా ఉంది. బ్రిక్స్ లాంటి సమ్మిట్కి కూడా షీ వెంట్ దేర్ యాజ్ అన్ అంబాసిడర్. Okay. That makes difference. Automatically her chances of getting an admission is definitely high. Okay. And into the top 10, top 15 and all. And academics బాగున్నాయి, ఇంగ్లీష్ స్కోర్స్ బాగున్నాయి, అండ్ షీ కెన్ ఎఫర్డ్. ఇవన్నీ ఉన్నప్పుడు మంచి యూనివర్సిటీలు కూడా అప్లై చేయొచ్చు. US అనుకోండి, జర్నల్ మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే స్టాన్ఫర్డ్కి వస్తుందా, హార్వర్డ్కి వస్తుందా, కార్నెగీ మెలన్కి వస్తుందా, ఇలా టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ అడుగుతారు. అలాగే UKకి వచ్చింది అనుకోండి, నేను కేంబ్రిడ్జ్కి వెళ్ళగలను, ఆక్స్ఫర్డ్కి వెళ్ళగలను,
లేకపోతే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళగలనా, లేకపోతే కింగ్స్ కాలేజ్కి వెళ్ళగలనా. ఎందుకంటే మీకు గూగుల్ చేస్తే ఫస్ట్ టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ అంటే ఇవి కనపడతాయి కాబట్టి. అలాగే ఆస్ట్రేలియా, అలాగే మీకు న్యూజిలాండ్, అలాగే మీకు కెనడా. సో ప్రతి దేశంలో చాలా మంచి యూనివర్సిటీలు ఉంటాయి, ప్రతి యూనివర్సిటీలో మీడియాకర్ యూనివర్సిటీస్ ఉంటాయి, ప్రతి యూనివర్సిటీలో చెడ్డ యూనివర్సిటీలు కూడా ఉంటాయి. ఓకే, చెడ్డ అనడానికి ఏం లేదని అందరూ చదువు చెప్తారు, బట్ నీకు అది ఎలాగ ఉపయోగపడుతుంది నువ్వు చదువుకున్న దానికి అనడానికి దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఒకవేళ లెట్స్ కన్సిడర్ యుఎస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్కి జిఆర్ఈ, జిమాట్ మీరు ఆ ఎగ్జామ్స్కి నెక్స్ట్ ఇంగ్లీష్ టెస్ట్ ఇవి కంప్లీట్ చేసుకొని మీరు తర్వాత ఎస్ఓపిస్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనే ఒకటి ఉంటుంది మేడం. అది జనరల్గా ఏమనుకుంటారంటే మనం గూగుల్ నుంచి కాపీ చేసేయచ్చు, ఏఐ నుంచి కాపీ చేసేయచ్చు. మీరు ఎస్ఓపీలు ఏఐ దాని నుంచి కనుక కాపీ చేస్తే యూనివర్సిటీ దగ్గర యాంటీ ప్లేజరిజం సాఫ్ట్వేర్ కూడా ఉంటుందండి. ఓకే, సో వాళ్ళు ఈజీలీ దే కెన్ సీ ఫ్రమ్ వేర్ యూ కాపీడ్. ఓకే, సో వీ ట్రైన్ ద స్టూడెంట్స్ టు రైట్ అన్ ఎస్ఓపి. ఇట్ డజంట్ మీన్ మేమే కూర్చొని రాసేసి వాళ్ళకి ఇస్తామని కాదు. మేము ఆ పని అయితే ఎప్పుడు చేయమండి. ఎందుకంటే స్టూడెంట్ని కూర్చోబెట్టి ఏమేమి పాయింట్స్ మీద నువ్వు రాయగలవు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఉంటుంది. కరెక్ట్. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒకటి ఉంటుంది, ఒక ప్రోగ్రామ్కి ఒకటి ఉంటుంది, ఒక కంట్రీకి ఒకటి ఉంటుంది. అంతేగాని చాలామంది మీకు ఆస్ట్రేలియాకి, యుఎస్కి చాలామంది అలాగే పంపిస్తారండి ఎస్ఓపీలు, జస్ట్ కట్ కాపీ పేస్ట్. సో ఎప్పుడైతే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ నుంచే నువ్వు కరెక్ట్గా రాయడం మొదలు పెడతావో నీకు యూనివర్సిటీ గురించి, ప్రోగ్రామ్ గురించి, ఆ కంట్రీ గురించి కూడా నీకు ఒక 100% క్లారిటీ ఉంటుందండి. సో మేము వీ టెల్ దెమ్ టు కమ్ టు అవర్ ఆఫీస్ ఆర్ వీ train them on a Zoom call. We take at least 2 hours we spend the time. So and we tell them what all corrections they could do. వాళ్ళు రాస్తారు, మళ్ళీ మాకు పంపిస్తారు, then we tell the corrections and finally they do it. అలాగే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అని ఉంటాయండి. మీరు చదువుకున్న కాలేజ్ నుంచి కానీ లేకపోతే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వర్క్ నుంచి కానీ జనరల్లీ మేము 2 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ చదువుకున్న ఇన్స్టిట్యూషన్ నుంచి, ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఉంది. వర్క్ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి 3 LORs మేము చదువుకున్న కాలేజ్ నుంచి తీసుకోమంటాం. సో ఆల్ టుగెదర్ ఒక 3 LORs ఇది అండ్ నీ పర్సంటేజెస్ ఎంత. ఇండివిజువల్ ట్రాన్స్క్రిప్ట్స్ అడుగుతారండి మాకు. అంటే ప్రతి సెమిస్టర్కి ఒక మార్క్ షీట్ వస్తుంది, కన్సాలిడేటెడ్ కాకుండా. ఆ ఇండివిజువల్ మార్క్ షీట్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు, ఎన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, దానివల్ల తెలుస్తుంది. సో అందుకు కంపల్సరీగా ఇండివిజువల్ ట్రాన్స్క్రిప్ట్స్ కావాలండి. ఇలా ఇవి ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఉన్నదనుకోండి, అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. అండర్ గ్రాడ్కి అయితే $50, పోస్ట్ గ్రాడ్కి అయితే ఒక $60, అండ్ డిపెండింగ్ అపాన్ ద యూనివర్సిటీ $100 నుంచి $150 దాకా ఉంటుంది. యూఎస్కి యావరేజ్ ఎలా లేదన్నా ఇట్ ఈస్ 3 to 6 months ప్రాసెస్ అండి. ఒకటి ఫస్ట్ యూఎస్లో మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ వస్తుందండి. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీకు ఎఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ అని, అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారా, మీకు అక్కడ చదువుకోవడానికి ఖర్చు ఎలా పెడుతున్నారు, దానికి ఒక ఎఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుందండి. అండ్ దాంతోపాటు పాస్పోర్ట్ కాపీ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్, అంటే నీకు దగ్గర నిజంగా డబ్బులు ఉన్నాయా లేదా, ఈ 3 సబ్మిట్ చేస్తే యూఎస్లోనైతే I-20కి ఆ 3 డాక్యుమెంట్స్ అవసరం అండి. ఆ 3 అప్లై చేసిన తర్వాత I-20 మీకు ఇంతకుముందు ఎక్కువ టైం పట్టేది, బట్ ఇప్పుడు 10 to 15 days మీకు I-20 వస్తుంది. సో మీరు బ్యాకప్ కింద, అంటే మనం మంచి యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు మనం అప్లై చేసిన ప్రతి యూనివర్సిటీకి వచ్చేస్తానికి గ్యారంటీ లేదు. సో దానికోసమని మేము జనరలీ 4-5 యూనివర్సిటీస్ సజెస్ట్ చేస్తాం. ఆ 4-5 యూనివర్సిటీస్లోని అగైన్ స్టూడెంట్ చాయిస్, అది తనకి ఏ యూనివర్సిటీలో అడ్మిట్ వస్తుందో దాని నుంచి ఒక I-20 తీసుకొని ఆర్ 2 I-20s తీసుకొని దాంట్లో ఒక యూనివర్సిటీకి అప్లై చేయమని చెప్తాం. సో దానివల్ల ఏంటంటే ఖర్చు తగ్గుతుంది. మీరు ఒక 100 యూనివర్సిటీకి అప్లై చేస్తే అప్లికేషన్ ఫీజులకే చాలా ఎక్కువ అవుతుందండి. సో మీరు చేసుకునే ఇదంతా కూడా ముందే చేసుకొని బ్యాకప్ కోసం ఉండేటట్టు ఒక 4-5 యూనివర్సిటీలకి అప్లై చేసుకొని వచ్చిన I-20స్కి తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే మీకు వీసా అపాయింట్మెంట్స్ దొరకడం ఒక చాలా పెద్ద ఇష్యూ అండి. యాక్చువల్గా ఇప్పుడు వింటున్నాం అది. అవునండి, వీసాస్కి అయితే చాలా ప్రాబ్లం. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే మేడం, లాస్ట్ మినిట్ దాకా స్టూడెంట్ సీరియస్నెస్ ఉండదు. అదే మీరు ముందే అప్లై చేసుకొని మీకు వీసా అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారనుకోండి, సో అప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్. మీరు ఇంకొక 10 daysలో క్లాసెస్ స్టార్ట్ అవుతాయనగా మీరు ఇప్పుడు వీసాకి వెళ్తే, ఒకటి మీ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద వీసా తగ్గిపోతుంది, 2 మీరు అక్కడ ఇండక్షన్ మిస్ అయిపోతారు, నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటే ఇమిగ్రేషన్ ఒకసారి ఆ దేశంలోకి వెళ్ళే ముందు వాళ్ళు కూడా నువ్వు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎందుకు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చావు అని అడుగుతారు. సో ఇదంతా లేకుండా ప్రాపర్ ప్రాసెస్ కనుక ముందే స్టార్ట్ చేస్తే మేడం పిల్లలకి ఏ టెన్షన్స్ లేకుండా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి చదువుకోవడానికి ఉంటుంది. అండ్ యూఎస్కి ఇంకొకటి ఏంటంటే మేడం, చాలా మంది అనుకుంటారంటే పార్ట్ టైం జాబ్స్ ఎక్కడైనా చేయొచ్చు అని అనుకుంటారు. అవును, నేను విన్నాను జనరల్ గా అది కామన్. యూఎస్ లో అది ఇల్లీగల్ మేడం. ఇల్లీగల్?
మీకు పార్ట్ టైం జాబ్స్ ఓన్లీ ఆన్ క్యాంపస్ చేయడానికి అవుతుంది. ఓకే. ఆఫ్ క్యాంపస్ అంటే బయట అవుట్ ఆఫ్ ద క్యాంపస్ చేయడానికి లేదండి. ఓకే, బట్ చాలామంది ఏమనుకుంటారంటే లేదు అక్కడికి వెళ్ళి పని చేసుకోవచ్చు అది అని. మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మీకు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందే ఇక్కడే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఓకే. సో దెన్ అగైన్ యూఎస్లోని ప్రోగ్రామ్స్ అన్ని స్టెమ్ నాన్ స్టెమ్ అంటారండి. ఓకే. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్. ఆ ప్రోగ్రామ్స్కి దేనికి వెళ్ళినా కూడా యూఎస్లోని స్టెమ్ ప్రోగ్రామ్స్కి వాళ్ళకి 3 years ఆఫ్ ఓపీటీ వస్తుందండి. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. వేరే దేశాల్లో దాన్ని పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అంటారు. అండ్ డ్యూరింగ్ స్టడీస్ మీరు పార్ట్ టైం అవుట్ సైడ్ ద క్యాంపస్ చేయలేరు, కానీ సిపిటి అంటారండి, కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే మనకి ఇక్కడ ఇంటర్న్షిప్ మీరు బయట చేయొచ్చు ఓకే త్రూ ద యూనివర్సిటీ ఆర్ ద రెస్పెక్టివ్ కాలేజ్, Okay. అండ్ దట్ కెన్ బి పెయిడ్. దాంతో మళ్ళీ సంపాదించుకోవచ్చు. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ యూఎస్లో ఎందుకు పిల్లలు వెళ్తే సాఫ్ట్వేర్ జాబ్లు పెద్ద పెద్ద కంపెనీలో జాబులు చేస్తారంటే అన్లైక్ అదర్ కంట్రీస్, ఇక్కడ డే 1 నుంచే వాళ్ళకి ఒక వైట్ కాలర్ జాబ్ చేయాలనే దీంట్లోనే ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ వైట్ కాలర్ బర్డ్స్ ఆఫ్ సేమ్ కైండ్ ఫ్లాక్ టుగెదర్ అని వాళ్ళు ఆ సార్ట్ ఆఫ్ పీపుల్తో తిరగడం వల్ల వాళ్ళ ఆస్పిరేషన్స్ కూడా అలాగే ఉంటాయి. సో దే ఎండ్ అప్ ఇన్ డూయింగ్ గుడ్ జాబ్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా యుఎస్ నెగిటివ్ అని అంటున్నారండి. అండ్ దెర్ ఆర్ రీజన్స్. ప్రీ కోవిడ్ అండి రఫ్లీ అబౌట్ 70,000 to 80,000 స్టూడెంట్స్ యూఎస్కి ఇండియా నుంచి వెళ్ళేవారు. పోస్ట్ కోవిడ్ ఇట్ హెస్ గాన్ అప్ టు 2.6 lakh 2.7 lakh స్టూడెంట్స్. ఓకే, ఇంతకుముందు యూఎస్కి వెళ్ళాలంటే చాలా డిఫైన్డ్గా అన్ని చూసుకొని వెళ్ళేవారు. సో పోస్ట్ కోవిడ్ ఏంటంటే ఓకే దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. అగైన్ నేను ఎవరిని బ్లేమ్ చేయలేను దీంట్లోని. అగైన్ ప్రతి దాంట్లో అగైన్ దెర్ ఈస్ జియో పొలిటికల్ ఇష్యూస్ విచ్ ఐఎమ్ నాట్ అ గ్రేట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ జనరలీ యూఎస్కి, యూకేకి, వీటికి చైనా నుంచి ఎక్కువ స్టూడెంట్స్ వెళ్తారండి. ఆఫ్ లేట్ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల చైనా వీసాస్ తగ్గడం వల్ల ఇండియన్ స్టూడెంట్స్కి ఎక్కువ వీసాస్ ఇచ్చారు. ఓకే. సో మనకి తెలియని యూనివర్సిటీలు కూడా చాలా మంది పిల్లలు వెళ్ళారు. ఇంకొక నేను అబ్జర్వ్ చేసింది అట్లీస్ట్ ఏంటంటే, సో ఇప్పుడు మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే లెట్స్ సే మంచి కంపెనీలు లైక్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వీటిలన్నిట్లో కూడా చాలా మంది ఇండియన్స్ పనిచేస్తున్నారండి. కరెక్ట్. వాళ్ళు ఎవరు రీల్స్ చేయరు, వాళ్ళకి టైం లేదు. మేము ఇక్కడికి వచ్చాము, చదువుకున్నాము, బాగున్నాము, మేము ఇంత ఇది అని మేబీ వాళ్ళు ఫేస్బుక్లో చూస్తారు. ఒక 20 backlogs 30 backlogs ఉన్న పిల్లలు వెళ్ళి పాపం వాళ్ళని నేను తప్పు అనలేదు, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఆర్ కరెక్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ మనకి ప్రతిసారి ఛాన్స్ ఇస్తుందమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత మారాలి. నేను వాళ్ళకి పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోయింది రాంగ్ అని నేను అన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ మన తెలుగు వాళ్ళని చూసుకోను, లేకపోతే మన కన్నడ వాళ్ళని చూసుకోను, లేదా వాళ్ళతోనే ఉంటూ వాళ్ళ రూముల్లోనే ఉంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవ్వవు. సో మీరు బేసిక్గా బయటికి వెళ్ళే దేనికి కల్చర్ మిక్స్ కోసం. సో ఇప్పుడు యుఎస్ యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి, మీకు 80 దేశాల నుంచి పిల్లలు ఉంటారు మినిమం. అలాంటి 100 దేశాల నుంచి ఉండేవాళ్ళు ఉంటారు. సో మీరు వాళ్ళతో మాట్లాడడం వల్ల మీరు చాలా నేర్చుకుంటారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల మీరు చాలా నేర్చుకుంటారు. సో చదువు అనేది ఆల్మోస్ట్ ఎక్కడన్నా సేమేనమ్మా. ఈ కల్చర్ మిక్స్, ఈ ఎక్స్పోజర్ వల్ల మీరు చాలా నేర్చుకుంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ సేమ్ మన వాళ్ళతోనే ఉంటాము, మన ఊరలతోనే ఉంటామంటే అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. జనరల్లీ అదే ఈ ఆఫ్ లేట్ అదే ఎక్కువ ప్రాబ్లం. ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోనే ఉంటారు. అంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో మనకి ఏదో చేస్తారంటే తప్పండి. అది అంటే మనకు చుట్టాలు ఉన్నారు, లేకపోతే మన ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళ దగ్గర నుంచి మనం హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరన్నా సరే మీ అంతటా మీరు ఉండేటట్టే వెళ్తేనే బెస్ట్ అండి అక్కడికి. మీరు అంతేగాని అక్కడికి వెళ్ళి నేను మా చిన్నాన్న ఉన్నారు, మా అంకుల్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉంటాను, అక్కడే చదువుకుంటాను, అవన్నీ జరగవండి. సో ఇక్కడ జరిగినట్టు నీకు జాగ్రత్తగా వండి భోజనం పెట్టి నీ బట్టలు ఉతికి పంపించే వాళ్ళు ఎవరు ఉండరండి. యూ హ్యావ్ టు బి ఆన్ యువర్ ఓన్ అండ్ యూ లెర్న్ ఎవ్రీథింగ్, గుడ్, బ్యాడ్, వర్స్, యూ విల్ లెర్న్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. సో దిస్ ఈస్ అబౌట్ యుఎస్. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ఎనీ అదర్ కంట్రీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యూకే ఉన్నది అనుకోండి మేడం. అండ్ యుఎస్ మీకు ట్యూషన్ ఫీజుకి వచ్చేసేటప్పటికి మీకు పెద్ద యూనివర్సిటీలు $80,000 to $100,000 అవి కూడా ఉంటాయి. సో మీడియాకర్ ఒక మంచి పబ్లిక్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఒక $20,000 నుంచి $25,000 పర్ ఇయర్తో వెళ్ళొచ్చండి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు జిఆర్ఈ ఉన్నదనుకోండి, మీకు స్కాలర్షిప్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సో ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్ వస్తుంది. స్కాలర్షిప్ ఎక్కువ రావడానికి పాసిబిలిటీ ఉండాలంటే అన్ని అప్లికేషన్కి ఇవ్వలేరు కదా మేడం. స్కాలర్షిప్ ఇస్ ఫర్ స్కాలర్స్, నాట్ ఫర్ ఎవ్రీబడి. కరెక్ట్. సో మీకు ఒక 10,000 మంది ఉన్నాయి, దాంట్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్స్ ఓన్లీ 2,000 మందికి ఉన్నాయి. అప్పుడు 2,000 మందికి ఎవరికి ఇస్తారు? జిఆర్ఈ ఉండి మంచి ఎడ్యుకేషన్ ఉండి, అంటే మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అంటే మీకు 90% ఉందా, 80% ఉందా, 70%, ఇవన్నీ చూసి వాళ్ళు టాప్ 2,000కి ఇస్తారు. ఆ టాప్ 2,000కి అవ్వాలి అంటే ఇవన్నీ ఉండాలి. ఒకటి ఇక్కడే మీకు స్కాలర్షిప్స్ కొన్ని మీరు వెళ్ళక ముందే ఇక్కడ వస్తాయి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం మీకు ఫస్ట్ సెమిస్టర్ తర్వాత మీరు అసిస్టెంట్షిప్స్కి అప్లై చేయొచ్చు. గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్, టీచింగ్ అసిస్టెంట్షిప్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్, ఇలా చాలా అసిస్టెంట్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మేడం. పబ్లిక్ యూనివర్సిటీకి ఏంటంటే ఫెడరల్ గ్రాంట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. రీసెర్చ్కి చాలా డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. అది కాకుండా ప్రైవేట్ కంపెనీస్ చాలా మంది కూడా ఫండ్ చేస్తారు. కాబట్టి అసిస్టెంట్షిప్ జాయిన్ అయితే ఒక్కొక్కసారి మీకు 100% ట్యూషన్ ఫీజు వేవర్ కూడా వస్తుందండి. టీచింగ్ అసిస్టెంట్షిప్ లోన్ కూడా దొరకవచ్చు. ఒకసారి 50% స్కాలర్షిప్ ఇస్తారు, ఒకసారి 100% ట్యూషన్ ఫీజు వేవర్ చేసి తిరిగి స్టైఫండ్ కూడా ఇస్తారు. మీ రీసెర్చ్ ప్రపోజల్ బాగుండి మీరు బాగా చేస్తూ ఉంటే. సో బాగా చదువుకునే వాళ్ళకి 100% ఫ్రీగా చదువుకునే ఛాన్స్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తుంది. అండ్ కొన్ని యూనివర్సిటీలకి మీరు ఇక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్షిప్స్. బట్ అది చాలా తక్కువ అండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక్కరే కాదు, మీతో పాటు మిగతా 80 నేషనాలిటీస్ 90 నేషనాలిటీస్ అక్కడ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూస్ తీసుకొని ఇప్పుడు 1000 మంది వెళ్ళారు అనుకోండి, 1000 మందికి అసిస్టెంట్షిప్స్ ఇవ్వలేరు. 1000 మందిలో ఒక 50 మందికి వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఆఫ్ దట్ సార్ట్, వాళ్ళకి 100% ఇది కూడా వస్తుందండి. అవునవును. సరే, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అని వర్డ్ యూస్ చేశారు. సో అసలు ఏమేమి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటికి ఎంత స్కోర్ రావాలి, ఎంత ఖర్చు అవుతుంది? మీకు ఇంతకుముందు చెప్పినట్టు మేడం, IELTS ఒకటి, టోఫెల్ ఒకటి, PTE ఒకటి, డ్యూలింగో ఒకటి. అది కాదు కేంబ్రిడ్జ్ ఎగ్జామ్స్ తక్కువ. ఇప్పుడు IELTS మీకు ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 9 ఉంటుంది మేడం. 7.5 వస్తే డీసెంట్ స్కోర్. 10 కండి? 9 కండి. 9 నుంచి ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 9. ఓకే, 6.5 నుంచి పర్వాలేదు మేడం. 7 వస్తే డీసెంట్, 7.5 అండ్ అబవ్ వస్తే గుడ్. దెన్ మీకు అదే టోఫెల్ ఉన్నదనుకోండి, టోఫెల్ మీకు వచ్చి 120 కండి. సో దానికి టోఫెల్లో మీకు యావరేజ్ 80 అండ్ అబవ్ వస్తే చాలా మంచిదండి. అదే మీకు నెక్స్ట్ PTE ఉన్నదనుకోండి, అది 90 కండి. 90కి 65 అండ్ అలా వస్తే ఇట్స్ అ గుడ్ స్కోర్ అండి. నెక్స్ట్ డ్యూలింగో ఇస్ ఫర్ 160 అండి. ఈ 160లో మీకు 120 అలాగ వస్తే చాలా మంచిది. ఇవి కాకుండా వీటిల్లో ఈ ఎగ్జామ్స్ అన్నట్లో రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్, ఈ 4 మాడ్యూల్స్ మీద చెక్ చేస్తారు మేడం. నువ్వు ఎలా చదవగలుగుతున్నావు, ఎలా మాట్లాడగలుగుతున్నావు అని 4 పారామీటర్స్లో వాళ్ళు చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నాట్లో బాగా వచ్చి ఒక దాంట్లో తక్కువ ఉన్నది అనుకోండి, మినిమం స్కోర్స్ కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ IELTSలో మినిమం ఆఫ్ 6 అని అడుగుతారు. అంటే ఈ 4 ఆటల్లో దేంట్లో కూడా 6 తగ్గకూడదు. అలాగే అన్ని ఎగ్జామ్స్లో కూడా అంతే. అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి మీరు ప్రాక్టీస్ టెస్ట్ చేసి, అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు ఎవరైతే ఇంగ్లీష్ మీడియంస్లో చదువుకొని మంచి స్కూల్లో చదువుకున్నారో వాళ్ళకి IELTS ఈజ్ నాట్, ఆర్ ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఏవి కూడా రాకెట్ సైన్స్ కాదండి. వాళ్ళు ఈజీగా, సో కొంచెం మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చేయలేరని నేను అన్నాను. ఇది డెఫినెట్గా రాకెట్ సైన్స్ అయితే కాదు. వాళ్ళు ఒక్క 1.5 మంత్ కనుక ట్రైనింగ్ తీసుకొని చేయగలిగితే, ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ కూడా ఎక్స్పెన్సివ్ అండి. సో 15,000, 20,000. ఇప్పుడు అన్నిటిలో డ్యూలింగో చీపరు, మిగతా అన్నిటికి యావరేజ్ 18,000 to 20,000 అవుతుందండి. ఒకసారి ఫెయిల్ అయితే 20,000 వేస్ట్. ఓకే, అది లేకుండా మీరు ప్రాపర్ ట్రైనింగ్ చేసి ప్రాక్టీస్ టెస్ట్ చేసి వెళ్ళారు అనుకోండి, ఎప్పుడు ప్రాక్టీస్ టెస్ట్కి ఒక 0.5 అటు ఇటు అవుతుందండి, అంతకంటే పెద్ద డిఫరెన్స్ రాదు. సో ఆ డబ్బులు వేస్ట్ చేయకుండా చేసుకోవడం అదొకటి బెటర్ అండి. నెక్స్ట్ GRE అన్నారు అనుకోండి, 320 అండ్ అబవ్ ఇస్ వెరీ గుడ్ స్కోర్. దెన్ అగైన్ దీంట్లో హోమ్ బేస్డ్, నెక్స్ట్ సెంటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అని ఉంటాయండి. సెంటర్ బేస్డ్ ఎగ్జామ్స్ విల్ బి గివెన్ ద ప్రయారిటీ. హోమ్ బేస్డ్ కంటే సెంటర్ బేస్డ్లో కొంచెం తక్కువ వస్తుంది, అయినా పర్వాలేదు. నెక్స్ట్ చాలా మందికి ఏంటంటే స్కోర్స్ 320 ఉంటాయి, బట్ AWA స్కోర్, ఆవా స్కోర్ అని ఒకటి ఉంటుందండి, అనలిటికల్ రైటింగ్ బేసిక్లీ. దాంట్లో 2 వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ యువర్ ఫెయిల్. నీకు అంత మంచి స్కోర్ వచ్చి నీకు అనలిటికల్ రైటింగ్ 2.5 వచ్చావంటే ఎయిదర్ దెన్ దట్ ఈస్ అ డౌట్ఫుల్ ఎగ్జామ్. సో ఆబ్వియస్లీ చూసేవాడికి కూడా అనలిటికల్ రైటింగ్ స్కోర్స్ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి మేడం. మీరు పెద్ద యూనివర్సిటీకి అప్లై చేయాలంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అన్నిటికీ మ్యాండేటరీ. GRE మీరు STEM ప్రోగ్రామ్స్కి వెళ్తే కంపల్సరీగా మంచి స్కోర్ తెచ్చుకోండి. మీరు పెద్ద యూనివర్సిటీలకు కూడా మంచి స్కాలర్షిప్స్తో వెళ్ళొచ్చు. బిజినెస్ స్టడీస్, STEM ప్రోగ్రామ్స్కి వెళ్ళారు అనుకోండి, GMAT ఈజ్ కంపల్షన్. అంటే పెద్ద యూనివర్సిటీలకి అగైన్. సో మిగతా ఆటలో చాలా యూనివర్సిటీస్ ఇప్పుడు వేవర్ కూడా ఇచ్చేయండి. GRE GMAT లేకుండా కూడా చాలా యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి.
బట్ ఇంగ్లీష్ కోర్స్ ఆర్ మ్యాండేటరీ. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా మనం అబ్రాడ్ వెళ్ళాలి అంటే బ్యాంక్లో కొన్ని లక్షల అమౌంట్ చూపించాలి అంటూ ఉంటారు. అసలు ఎంత చూపించాలి ఏంటి, అసలు ఆ క్యాలిక్యులేషన్ ఎలా సార్ జనరల్గా? ఒకటి ఇది 2 పారామీటర్స్ అమ్మా. ఒకటి ట్యూషన్ ఫీజు ఎంత, మీరు ఉండడానికి ఎంత. అంటే ట్యూషన్ ఫీజు మీరు కాలేజీకి కడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు 2 సంవత్సరాలకి మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉండాలి కదా అక్కడికి వెళ్ళి ఉండడానికి. ఈ 2 పారామీటర్స్ని మీకు అదే యుఎస్కి అయితే I-20లో మెన్షన్ చేస్తారమ్మా ఎంత చూపించాలి అనేది. అది స్ట్రిక్ట్గా అంత అమౌంట్ చూపించాలి. అది యూకేలో అనుకోండి క్యాష్లో చూపిస్తారు ఎంత అని. ఇవి ఒక్కొక్క యూనివర్సిటీకి ప్లేస్ బట్టి మారిపోతాయండి. ట్యూషన్ ఫీజ్ ఎవరు ఇది వాళ్ళదే. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఉన్నదనుకోండి, మీకు ఈస్ట్ కోస్ట్ $2,000 దాకా ఉంటుంది పర్ మంత్ లివింగ్ ఎక్స్పెన్సెస్. వెస్ట్ కోస్ట్ ఉన్నదనుకోండి $2,000 to $2,500 ఉంటుంది. అలాగే మిడ్ ఉంటే మీకు $800,000 ఉండే ప్లేసెస్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి మీ ఏదైతే మనం I-20లో చూపిస్తామో అది మారుతుంటుందండి. I-20లో చూసే అమౌంట్ కంపల్సరీగా మీరు ఎగ్జాక్ట్గా చూపించాలి, ఎందుకంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. అది యూకే ఉన్నదనుకోండి, అందరికీ తెలిసిన జనరల్గా లండన్ అనుకుంటాం. అండ్ యూకేలో మేడం 2 రకాల యూనివర్సిటీస్ ఉంటాయి. ట్రెడిషనల్ యూనివర్సిటీస్, మోడర్న్ యూనివర్సిటీస్. ట్రెడిషనల్ యూనివర్సిటీస్ 200 years old, 150 years old యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. అండ్ లండన్లో కూడా కొన్ని ట్రెడిషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని మోడర్న్ యూనివర్సిటీస్ ఉంటాయి. అది కాకుండా మీకు లండన్లో ఆఫ్ క్యాంపసెస్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు వేరే ప్రదేశంలో అసలు యూనివర్సిటీ ఉన్న వాళ్ళ క్యాంపస్ లండన్లో కూడా ఉంటుంది. సో అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రేలియాలోని యుఎస్లో ఉన్నంత పెద్ద యూనివర్సిటీలు మీకు యూకేలో ఉండవు, లండన్లో. అవుట్ సైడ్ లండన్ వెళ్తే మళ్ళీ మీకు 100 acres 150 acres క్యాంపస్లు కూడా ఉంటాయి. లండన్ ఈజ్ సచ్ అన్ ఎక్స్పెన్సివ్ ప్లేస్. అండ్ అక్కడ జనరలీ స్టాండ్ అలోన్ బిల్డింగ్స్లో ఉన్న యూనివర్సిటీస్ కూడా కొన్ని ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కల్చర్ షాక్ తినకూడదు. ఎందుకంటే మేము ఎంతో పెద్ద యూనివర్సిటీ, మన సినిమాల్లో అన్ని 100 ఎకరాలు ఇవి చూసాము, ఇక్కడికి వస్తే చిన్నది అని. బట్ అదే మీరు మెయిన్ క్యాంపసెస్కి వెళ్ళారనుకోండి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని పెద్ద క్యాంపస్లు ఉంటాయి. సో జనరలీ మేము ట్రెడిషనల్ యూనివర్సిటీస్ ఎక్కువ తీసుకోమని చెప్తాం. మోడర్న్ యూనివర్సిటీస్ కూడా చాలా మటుకు లండన్లో ఉన్నాయి, కూడా పెద్ద యూనివర్సిటీస్ కూడా ఉన్నాయండి. సో మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నది చేసుకుంటే మీకు అట్లీస్ట్ ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది. మనం ఒక మంచి యూనివర్సిటీలో చదువుకుంటున్నాం, ఒక మంచి లైబ్రరీ ఉంది, లేకపోతే ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, ఒక మంచి జిమ్ ఉన్నది, లేకపోతే మంచి ఆడిటోరియంస్ ఉన్నాయి, లేదా మంచి లెక్చర్ థియేటర్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకొని అంటే దీస్ ఆర్ బేసిక్స్. ఇది మీకు ఫారిన్ యూనివర్సిటీలో దేంట్లోనూ ఉండేవే, బట్ అది స్కేల్ ఎంత పెద్దది అన్నది మీరు చూసుకోవాలి. అది నెక్స్ట్ మంచి కల్చర్ మిక్స్ ఉన్నదా, అంటే డిఫరెంట్ చాలా దేశాల నుంచి పిల్లలు వస్తున్నారా, అదొకటి చూస్ చేసుకోవచ్చు. యూకేకి వచ్చేటప్పటికి మేడం IELTS కానీ IELTS మ్యాండేటరీ, ఎనీ ఇంగ్లీష్ టెస్ట్ ఫర్ PT కూడా యాక్సెప్ట్ చేస్తారు, TOEFL యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇప్పుడు డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కొన్ని. యూకేలో జనరలీ 1 year మాస్టర్స్ ఉంటాయి, 2 years మాస్టర్స్ ఉంటాయి. ఓకే, బట్ ట్రెడిషనల్లీ అయితే మేము చదువుకున్నప్పుడు ఇట్స్ ఓన్లీ 1 year మాస్టర్స్. ఇప్పుడు 2 years మాస్టర్స్ కూడా చేశారు. బట్ హౌఎవర్ యూకేలో మీకు పార్ట్ టైమ్ జాబ్స్ అవుట్ సైడ్ ద క్యాంపస్ కూడా చేయొచ్చు. సో దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఇన్ యూకే. సో జనరలీ ఒక స్టూడెంట్ ట్రెడిషనల్ యూనివర్సిటీ అనుకోండి, మీకు అరౌండ్ 20,000 to 25,000 pounds ఉంటుందండి. మీడియాకర్ యూనివర్సిటీ ఉందనుకోండి 18,000 to 20,000 pounds ఉంటుంది. దీంట్లో కూడా వాళ్ళు కూడా స్కాలర్షిప్స్ ఇస్తారు. సో ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్ 500 pounds నుంచి 3,500 4,000 pounds దాకా కూడా స్కాలర్షిప్స్ ఇస్తారు. ఒక పౌండ్ వచ్చి 105 rupees అనుకోండి, 18-20 lakhs మీకు ఎక్స్పెండిచర్ అవుతుంది. ఆ తర్వాత మీరు పార్ట్ టైం జాబ్ పర్ వీక్ 20 hours చేయొచ్చండి, అంటే పర్ మంత్ 80 hours. అదే మీకు వెకేషన్ ఉన్నదనుకోండి, అంటే మీకు సమ్మర్ బ్రేక్ కానీ, లేకపోతే స్ప్రింగ్ బ్రేక్ కానీ, లేకపోతే టర్మ్ బ్రేక్ కానీ ఉన్నప్పుడు మీరు ఫుల్ టైం జాబ్ చేయొచ్చు. తర్వాత మీ చదువు అయిపోయిన తర్వాత మీరు ఫుల్ టైం 2 years వర్క్ చేయొచ్చు అండి. దాన్ని అక్కడ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అంటారు, యాజ్ ఆన్ డేట్. ఇది రూల్స్. దాంట్లో ఆడ్ జాబ్స్ చేస్తారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆడ్ జాబ్స్ చేస్తారు, అండ్ మంచి జాబులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అగైన్ మీరు ఎప్పుడు గోల్స్ చూసుకున్నప్పుడు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని ఒకటి చూసుకోవాలి. సో ఒకటి షార్ట్ టర్మ్ ఏంటంటే మనం వెళ్ళాము ఏదో ఒక దాంట్లో పార్ట్ టైం చేసాం. జనరల్లీ యూకేలో మీకు 11 pounds మినిమం పే అండి, అంటే ఒక 20 hours into 4 అంటే 900 pounds దాకా మీరు సంపాదించవచ్చు. మీ బేసిక్ లివింగ్ అంతా సరిపోతుందండి. అదే నెక్స్ట్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో కనుక మీరు చేశారనుకోండి, మీ లోన్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు మంచి జాబ్స్ చేస్తే. బట్ వెళ్ళిన వెంటనే మనం బర్గర్ కింగ్లోనే మెక్డానల్డ్స్లోనే పని చేద్దాము అని అనుకుంటే మీరు ఇంకా దాంట్లోనే ఉండిపోతారు.
లేదు నాకు ఒక 3 months 4 months టైం పట్టినా పర్వాలేదు, నేను మంచి జాబ్ చూసుకుంటాను అనుకుంటే, మీరు చదువుకుంటున్నప్పుడు తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో అదే కంపెనీలో కనుక మీరు జాబ్ చేయగలిగారు అనుకోండి, తర్వాత మీకు వర్క్ పర్మిట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ కంపెనీ, మీరు ప్రూవ్ చేసుకోగలిగితే. అంతేగాని మీరు బర్గర్ కింగ్లో ఆర్ తప్పు నేను అనట్లేదు మేడం, బట్ మీరు దేన్ని చదువుతున్నారు? మీరు ఎంబీఏకి వెళ్ళి లేకపోతే మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్కి వెళ్ళి ఇది చేయడం వల్ల మీకు ఎక్స్పీరియన్స్కి దేనికి కూడా ఉపయోగపడదు. అది మీ లైన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏముందో దాంట్లో మనకి తక్కువ డబ్బులు వచ్చినా ఇనీషియల్లీ పార్ట్ టైం జాబ్స్ పోస్ట్ స్టడీ చేస్తున్నప్పుడు కనుక మీరు చేయగలిగితే మీకు మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను పిల్లలకి అందరికీ అదే చెప్తాను, మీరు లాంగ్ టర్మ్ ఆలోచించండి, షార్ట్ టర్మ్ ఆలోచించకండి అని. నెక్స్ట్ సిమిలర్లీ ఆస్ట్రేలియా కూడా మేడం. నెక్స్ట్ జనాలు అందరూ ఏమనుకుంటారంటే బయటికి వెళ్ళి పిఆర్ వచ్చేస్తుంది మనకి అని. రాదు అని నేను అన్నాను, బట్ దానికి ప్రాసెస్ ఉంది. ఇప్పుడు యూఎస్ ఉన్నదనుకోండి, ఈవెన్ గ్రీన్ కార్డ్ రావడానికి ఇప్పుడున్న సిచ్యుయేషన్లో 14 to 17 years కూడా పడుతుంది ఇండియన్స్కి. అదే యూకే ఉన్నదనుకోండి, మీ వర్క్ పర్మిట్ మీద 5 years నుంచి 10 years ఉంటేనే పిఆర్కి ఎలిజిబుల్ అప్లై చేయడానికి. నెక్స్ట్ ఆస్ట్రేలియాకి అయితే పాయింట్ బేస్ సిస్టమ్ మేడం. మీ ఇంగ్లీష్ టెస్ట్ దగ్గర నుంచి మీరు ఏం యూనివర్సిటీలో చదివారు, మీరు అక్కడ ఏం చేస్తున్నారు, ఈ పాయింట్స్ అన్ని మీట్ అయితే అక్కడ కూడా పిఆర్ వచ్చే ఛాన్స్ ఉన్నది. న్యూజిలాండ్కి ఛాన్స్ ఉంది, కెనడాకి ఛాన్స్ ఉన్నది. అండ్ అక్కడికి వెళ్ళి మనం అసలు చదువుకుందామని వెళ్ళి చదివే మానేసి పార్ట్ టైం జాబ్లే చేసుకుంటే మీ డబ్బులు వేస్ట్ చేసుకుని అక్కడికి వెళ్తున్నారు. మీరు డబ్బులు కట్టి మళ్ళీ అదే సంపాదించుకోవడానికి అక్కడికి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు కదా. కరెక్ట్. బేసికలీ ఎవ్రీబడి, మన పేరెంట్స్ అన్నా కూడా మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మన మీద ఏంటి అంటే మనం జీవితంలో పైకి రావడం. ఇప్పుడు ఒక పొలం కొనుక్కొని ఉంచుకున్నా కూడా దాని రిటర్న్స్ ఒక 5 yearsలో డబ్బులు ఇస్తుందండి. అవునవును. అదే ఒక పిల్లోడి మీద 5 సంవత్సరాలు ఖర్చు పెడితే వాడు 5 సంవత్సరాలు బాగుపడతాడని ఖర్చు పెడతారు. అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పేరెంట్స్కి. ఆ ఖర్చుని మీరు వాడుకోకుండా సరిగ్గా దాన్ని వేస్ట్ చేసుకుంటే మీది మొత్తం డబ్బులు పోయినట్టే. మీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆడ్ జాబ్స్ చేసి డబ్బులు సంపాదించడం వల్ల ఉపయోగం లేదండి. అండ్ సెకండ్లీ నేనైతే పర్సనల్లీ మేడం అండ్ ఈవెన్ అవర్ కంపెనీ, మేము ఎవరిని కూడా సేల్స్ జాబ్ చేయమండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు ఒక స్టూడెంట్ వస్తాడు, నేను ఆస్ట్రేలియా వెళ్తాను అని అంటాడు. వాడికి దేర్ మైట్ బి మెనీ రీజన్స్. వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకపోతే వాడికి చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు, సినిమాలు చూసి ఉండొచ్చు, ఏదో ఒకటి. నేను ఆస్ట్రేలియాలో ఏ మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి అన్న మాటే చెప్తానండి. నువ్వు ఆస్ట్రేలియా వెళ్తున్నావు కాబట్టి లేదు నాకు యూకే యూనివర్సిటీ నుంచి కమిషన్లు వస్తాయి, లేకపోతే యూఎస్ యూనివర్సిటీ నుంచి కమిషన్స్ వస్తాయి, లేకపోతే వేరే దేశాల నుంచి వస్తాయని దానికి కన్వర్ట్ చేయడం మేము చేయమండి. ఆ కంట్రీలో నీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ నువ్వు మీట్ అవ్వగలుగుతున్నావో, మీట్ అయితే ఈ యూనివర్సిటీస్ నువ్వు అప్లై చేయొచ్చు అన్ని మాత్రమే పంపిస్తామని. సిమిలర్లీ ఒక ప్రోగ్రామ్, ఇప్పుడు వాడికి కంప్యూటర్ సైన్స్ చదువుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేయాలి అని అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనకుండే యూనివర్సిటీ కాంట్రాక్ట్లో అది లేకపోతే మనం వేరే దానికి మార్చడం కూడా వాడి జీవితం పాడు చేయడం అండి. మేము అది కూడా చేయం. ఈ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, దీనికి అప్లై చెయ్యి, నీకు వస్తాయి. అండ్ ఇంకొకటి మేడం, అందరూ అంటుంటారు అన్నీ ఫ్రీగా చేస్తుంటే మీరు అలా బతుకుతారండి, ఇవన్నీ ఏదో నమ్మశక్యంగా లేదు అని. మేము వాల్యూమ్స్ చేస్తాం మేడం. లెట్స్ ఏ ఇన్ఫైనైట్ గ్రూప్ లాస్ట్ ఇయర్ మేము ఒక 8,000 వీసాస్ చేసామండి. సో దీంట్లో కొన్ని కమిషన్స్ వచ్చే ఉంటాయి, కొన్ని కమిషన్స్ రాని ఉంటాయి. బట్ నేను హానెస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక స్టూడెంట్కి ఇచ్చాను అనుకోండి, మేబీ ఆ స్టూడెంట్ మీద నాకేం రాకపోయి ఉండొచ్చు. వాడు అక్కడికి వెళ్ళి మేము మంచి చేసాం అనుకుంటే వాడు ఇంకో నలుగురిని రిఫర్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏదైనా రియల్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్పగలరా మీ జర్నీలో? మేడం అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేనిది అయితే ఒక ఇన్సిడెంట్ అయింది. ఇంతకుముందు నేను ప్రీవియస్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మేడం, మేము బాంబే ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసాం. ఆఫీస్కి ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ దిగి ఆఫీస్కి వెళ్ళాను 8:30కే. ఇంకా ఆఫీస్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఒక అబ్బాయి ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి వచ్చి బాంబేలో అక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో నేను అడిగాను, ఎవరమ్మా ఏంటి నువ్వు అది అంటే, సార్ నేను ఇలా గుజరాత్ నుంచి వచ్చాను సార్, మీతో మాట్లాడాలని వచ్చాను. సరే నేను లోపలికి వెళ్ళిన తర్వాత నా వీసా రిజెక్ట్ అయ్యింది సార్, నాకు చాలా కష్టంగా ఉన్నది, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, ఎలాగన్నా ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని. సరే మళ్ళీ అప్లై చేద్దామమ్మా అని చెప్పి కొన్ని మిస్టేక్స్ జరిగాయి అంతకుముందు, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. సో యాక్చువల్లీ రియాలిటీ పెట్టి అన్నీ కరెక్ట్గా పెడితే అబ్బాయికి వీసా వచ్చిందని. వస్తే ఆ అబ్బాయి ఒక నెక్స్ట్ వీక్ ఎవ్రీ వీక్ వెళ్ళేవాళ్ళం, కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసాం కదా. నెక్స్ట్ వీక్ వెళ్ళేటప్పటికి ఆ అబ్బాయి నా దగ్గరికి ఒక స్వీట్ బాక్స్ పట్టుకొని వచ్చాడండి. నేను నాదేమీ లేదు, స్టాఫ్ అందరూ కూడా చేశారు, నువ్వు స్వీట్స్ అందరికీ ఇవ్వు అన్న. లేదు సార్ ఇది మీకే అన్న. అదేంటి అది అని చెప్పి అయితే నేనే ఇస్తాను అని ఆఫీస్లో అందరి ముందు వచ్చి అది ఓపెన్ చేస్తే దాంట్లో 5 lakhs క్యాష్ ఉంది మేడం. 5 lakhs క్యాష్? అదేంటండి స్వీట్ బాక్స్లో 5 lakhs? అదేంటి దేనికి డబ్బులు అని అంటే, లేదు సార్
జనరల్లీ ఇక్కడ అదే జరుగుతుంది మా ప్లేస్లోని. అప్పట్లో ఇది ఇస్ అబౌట్ 10-15 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అని. ఒక్కసారి వీసా రిజెక్ట్ అయితే 1,00,000, 2 సార్లు రిజెక్ట్ అయితే 3 లక్షలు, 3 సార్లు వస్తే 5 లక్షలు. అందుకే అదే తెచ్చా. అదేం లేదు, మేము అలాంటివి ఏం అవసరం లేదు, నేను మామూలుగానే చేశాను, నేనేమి దేవుణ్ణో బాబానో కాదు, ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే ఎవరికన్నా వీసా వస్తుంది, ఈ డబ్బులు మాకేం వద్దు, పట్టుకెళ్ళిపోదు. అప్పుడు అడిగాను, అసలు మీ ఫాదర్ ఏం చేస్తారమ్మా? మా ఫాదరు గుడిలో పంతులు గారు సార్. మరి ఈ డబ్బులు ఎలాగొస్తాయి నీకు, ఎంత సంపాదిస్తారు మీ ఫాదర్ పర్ మంత్ అంటే? ఆ రోజులో 10,000, 15,000 వస్తుంది అండి పర్ మంత్. మరి మీరు ఈ 5 లక్షలు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను అప్పు చేసి తీసుకొచ్చాను. అయ్యో, ఎక్కడి నుంచి? ఎంతకి? 5 రూపీస్ ఇంట్రెస్ట్కి. నువ్వు ఎప్పటికీ ఇది తీర్చగలవమ్మా అంటే, బట్ ఆ అబ్బాయిలో నేను చూసిన కాన్ఫిడెన్స్ అంటే, లేదు సార్ నేను ఎలాగన్నా కూడా సంపాదించాల్సిన అవసరం నాకున్నది. ఎందుకంటే నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను, నేను ఎట్టి పరిస్థితిలో సంపాదించాలి, నేను బాగా చదువుకొని నీతి నిజాయితీగానే చేస్తాను అది కూడా అన్నది ఒక మాట ఇచ్చెళ్ళాడు. సో డబ్బులు పట్టుకెళ్ళి వెనక్కి ఇచ్చేసాడు, అయిపోయింది. తర్వాత నాకు ఇంతమంది స్టూడెంట్లు 1,000 మంది పంపించడం మనకి గుర్తుండరు. సో నేను నెక్స్ట్ టైం లండన్ వెళ్ళినప్పుడు మేడం, అప్పుడు మా లండన్ కంపెనీకి వర్క్ చేసేవాళ్ళం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సరవణ భవన్ కొత్తగా ఓపెన్ అయితే అక్కడికి వెళ్తే ఒక మంచి పాష్ కార్ నా పక్క నుంచి వెళ్ళింది. ఎవరో ఇండియన్ డ్రైవ్ చేస్తున్నాడు. సో మేము కార్ పార్క్ చేసి సరవణ భవన్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఒక అతను వచ్చి హీ టచ్ మై ఫీట్. ఓకే. సో ఐ వాజ్ షాక్డ్. ఇది లండన్లో వచ్చి ఎవరో మన ఫీట్, అది నేను అప్పుడేమో అంత పెద్దవాడిని కూడా కాదు, అదేంటి ఎవరమ్మా నువ్వు అది అంటే, సార్ ఇఫ్ యూ రిమెంబర్ నేను ఆ రోజు గుర్తుందా మీకు ప్రీస్ అన్ని, అప్పుడు నేను డబ్బులు ఇచ్చినా తీసుకోలేదు అంటే, అప్పటికి ఒక పాష్ కార్ ఉంది అతనికి, ఒక 2 ఇల్లులు కొన్నాడు. 5 ఇయర్స్ తర్వాత ఇది స్టోరీ. ఏం చేసావమ్మా, ఎలాగా అంటే, సార్ నేను MBA అయిపోయిన తర్వాత ఒక కంపెనీలో 1 year వర్క్ చేశాను, తర్వాత మ్యాంగో ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ మేడ్. ఓకే, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. యూనో, మనం ఎంతో సంపాదిస్తే రాదు, అలాంటి పిల్లలు ఆ స్టేజ్కి వెళ్తే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ యూ గెట్ ఫ్రమ్ ఎనీ సైడ్. అండ్ మీకు ప్రొఫెషన్లో కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. అలాగే పాడైపోయిన కూడా ఉన్నారు. ఏదో వెళ్ళిన పిల్లలు అందరూ బ్రహ్మాండంగా చేసేస్తున్నారని కూడా నేను చెప్పను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దిగిన వెంటనే ఏమనుకుంటారంటే, ఐఎమ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్, నేను వచ్చేసాను, అంతా సాధించేసాను అని. సో ఫస్ట్ మన ఇండియా నుంచి పట్టుకెళ్ళిన డబ్బులు ఏమో ఉంటాయి, అది అయిన దాకా పూర్తిగా ఖర్చు పెట్టిన దాకా చాలా అంతా బాగానే ఉంటుంది, రాయల్గా ఉంటుంది అంతా. అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు పార్ట్ టైం జాబ్లు ఎదుక్కోవడం, ఆ ఫస్ట్ వచ్చే జీతంతో వాడికి రియాలిటీ తెలుస్తుంది. అమ్మో ఇంత కష్టపడితే కానీ మనకి ఇది రాదా అని. ఆ రోజుతో ప్రతి ఒడు సెట్ అయిపోతాడు 90%. కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీ మనీ కోసం, మీకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని చేస్తున్నారన్నా కూడా కరెక్టేనండి. అక్కడే కాదు, ఇక్కడ కూడా మనకి ఇక్కడ అది ఈవెన్ నేను కూడా టాయిలెట్స్ క్లీన్ చేశాను. అండ్ ఐ టెల్ ఇట్ ప్రౌడ్లీ, దేర్స్ నథింగ్ రాంగ్. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఆ జాబ్లు కూడా చేస్తారు, మీరు చేయరు అని అనట్లేదు. అది మీరు జెన్యూన్గా లీగల్గా చేస్తే దేర్స్ నథింగ్ రాంగ్. అండ్ అది డిగ్నిటీ ఆఫ్ లేబర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి నేను ఇది అది అన్న వాళ్ళు చాలామంది పాడైపోతారు. బేసిక్గా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీరు వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మటుకు డెఫినెట్గా పాడైపోతారండి. సార్ జనరల్గా స్టూడెంట్స్ చేసే బిగ్ మిస్టేక్స్ ఏంటి అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అనుకునేటప్పుడు? ప్రాపర్ ప్లానింగ్ రాకపోవడం మేడం. అంటే లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసి అప్పుడు ఏది దొరికితే ఏ కంట్రీ అయితే ఏ యూనివర్సిటీ అని ఆలోచించకుండా వెళ్ళిపోయేది చేసే పెద్ద బిగ్ మిస్టేక్ మేడం. అండ్ రెండోది రాంగ్ పీపుల్ హ్యాండ్స్లోకి వెళ్ళడం. ఓకే మనం ఏం చదువుకున్నామో దాన్ని బట్టి ఏ యూనివర్సిటీ వస్తుందో దానికే వెళ్ళాలి. అంతేగాని మనం ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ మార్చేసో లేకపోతే ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ మార్చేసో చేస్తే ఆ రోజులు ఇంకే అయిపోయాయి మేడం. ఇప్పుడు ఈజీగా పట్టుకుంటే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. బేసిక్గా అకాడమిక్స్ ఫైనాన్సెస్ జెన్యున్గా ఉంటే మేడం, అండ్ మనం ఏం చదువుకున్నామో దేనికి వెళ్దాం అనుకుంటున్నామో ఈ క్లారిటీ తీసుకొని వెళ్ళడం బెటర్. కానీ అంతేగాని ఎవరో చెప్పారు కదా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే తర్వాత అక్కడికి వెళ్ళిన మీరు సఫర్ అవుతారు. కరెక్ట్. మంచి యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, మంచి కంట్రీని చూస్ చేసుకోవాలి. ఈ రెండు చూస్ చేసుకొని, అంటే ఈ కంట్రీ రైట్ ఈ కంట్రీ రాంగ్ అని అన్నారు. ఎవ్రీ కంట్రీ హాజ్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. బట్ దాంట్లో చూస్ చేసుకునే యూనివర్సిటీ మటు కరెక్ట్గా చూస్ చేసుకోండి. ఓకే సార్, మీ అనుభవంలో ఎవరైనా ఒక స్టూడెంట్ రాంగ్ గైడెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే డబ్బులు లేకపోయి ఉండడం వల్ల కావచ్చు, ఆపర్చునిటీని మిస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలామంది ఉన్నారు మేడం. అలాగా జనరల్గా ఏమవుతుందంటే డబ్బులుండి అక్కడికి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు ఎక్కువ నేను చూసాను నా దీంట్లో. సో
ట్యూషన్ ఫీజు పే చేయకుండా అక్కడికి ఎలాగ మీరు వెళ్ళలేరు. కరెక్ట్. సో పే చేసే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ ది రియలైజ్ ఓకే నేను తప్పు రాంగ్ ఇన్స్టిట్యూషన్కి వచ్చాను, నాకు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అంత ఎక్స్పోజర్ ఉండదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది మంచి యూనివర్సిటీ ఏది చెడ్డ యూనివర్సిటీ అనేది వాళ్ళకి తెలుస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్తో చుట్టుపక్కల వాళ్ళు ఆర్ మొత్తం కంట్రీలో ఉండే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి దీనికి ఎందుకు వచ్చామన్న మోసపోయే వాళ్ళు అయితే చాలామంది చూసాం మేడం. అంటే మీరు ఒక రెప్యూటెడ్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే ఓకే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే 90% జనరల్గా ఎవరు మోసం చేయరు మేడం. అన్ని బిజినెస్ లాగే దీంట్లో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది. నువ్వు చెడు దగ్గరికి వెళ్తున్నావు అంటే నీకేదో డాక్యుమెంట్ ల్యాకింగ్ ఉంది. ఆ డాక్యుమెంట్ నువ్వే సెలెక్ట్ చేసుకుంటున్నావు. లేదా కొంతమంది పాపం జెన్యూన్గా అనుకోని కూడా రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఏదైనా ఒక్క ఫేక్ డాక్యుమెంట్ ఏదైనా పెట్టి దొరికితే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అవునండి. ఆ తప్పులు లేకుండా మంచి గైడెన్స్ తీసుకొని వెళ్తే డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు అక్రిడేషన్స్ ఉంటాయండి, ఏఆర్సి అక్రిడేటెడ్ అని, లేకపోతే నాప్సా ఇదని, పై స్పాన్సర్ ఇలాగ ఉండే అక్రిడేషన్స్ ఉండే ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క అక్రిడేషన్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ యూకేకి బ్రిటిష్ కౌన్సిల్, అలాగే యూఎస్కి ఏఆర్సి, అలాగే అదర్ కంట్రీస్ హ్యావ్. ఆ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం డెఫినెట్లీ దే రెప్యూటెడ్ అండ్ దేర్ మానిటర్డ్. సో అలాంటి వాటికి వెళ్ళండి, మీకు డెఫినెట్గా ఏమీ నష్టం అయితే జరగదు అట్లీస్ట్. ఓకే, జనరల్గా మనం వెళ్ళాలి అంటే ఆ ప్లానింగ్ మనకి ఏమి ఐడియా ఉన్నా కానీ జస్ట్ మనం సో కన్సల్టెంట్ ఎవరైనా మనం వెళ్ళాలి కదా. సో వెళ్ళేటప్పుడు ఎలాంటి నాలెడ్జ్ మనకు ఉండాలి, ఎంత ప్రిపేర్డ్గా వెళ్ళాలి అంటే ఏం చెప్తారు మేడం? ఒక స్టూడెంట్ జనరల్గా ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడి మోటివ్ ఎలా ఉండాలంటే నాకు మంచి యూనివర్సిటీ ఇప్పించండి సార్, నాకు స్కాలర్షిప్ కావాలి, నాకు అలాంటి యూనివర్సిటీస్కి వెళ్తాను, లేదా నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే యూనివర్సిటీస్, ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఒకటి వాళ్ళు కొంతమంది డైరెక్ట్గా చెప్పేస్తారు మేము ఇది చేయము అని, ఎందుకంటే దాని మీద వాళ్ళకి ఏం రాదు కాబట్టి. కొంతమంది చేస్తూ ఉంటారు, కొంతమంది డబ్బులు అడుగుతారు. ఇప్పుడు పిల్లలంత అమాయకులు కూడా కాదండి. సో వాళ్ళు ఒక 5-10 minutes మాట్లాడితే వాళ్ళ గురించి అర్థమైపోద్ది. నీకెందుకు అంతా నేను చూసుకుంటాను, అన్నీ నేను చేస్తాను అన్న వాళ్ళని మటుకు నమ్మొద్దు. అంటే ఆబ్వియస్ కదండి, నీ ఎస్ఓపి అలా రాసి నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ నీ అకాడమిక్స్ అన్నీ చూస్తున్నారంటే అక్కడే అర్థమవుతుంది కదా ఏం జరుగుతుంది అన్నది. మీరు జెన్యున్గా చేసేవాడు ఏమడుగుతాడంటే ఫస్ట్ నీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఇవ్వమ్మా, నువ్వు ఫైనాన్సెస్ ఎలా చూసుకుంటున్నావు, నువ్వు ఎగ్జామ్స్ రాసేవా, ఇంగ్లీష్ టెస్ట్ తీసుకున్నావా, లేకపోతే నువ్వు జిఆర్ఈ తీసుకున్నావా, ఇవన్నీ అడుగుతారు జెన్యున్గా. లేదు అన్నీ నేను చూసుకుంటాను అన్నారంటే దెర్ ఈజ్ సంథింగ్ ఫిషీ కదా అక్కడ. కరెక్ట్. సో పిల్లలకు కూడా ఏం తెలియక ఏం కాదండి, వాళ్ళు ఒకవేళ ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉండవు, లేకపోతే ఫైనాన్సెస్ దొంగతనంగా చూపించాలన్నప్పుడు ఇలాంటి దేంట్లో పడతారు. బట్ జనరలీ ఒకసారి పడ్డారు అనుకోండి, నాదేం తప్పులేదు వేరే వాడితే తప్పని తోయడం మన హ్యూమన్ నేచర్. అది ఏదర్ అది స్టూడెంట్ అన్నా అవనివ్వండి, ఏజెంట్ అన్నా కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి. సార్ ఇప్పుడు యూనివర్సిటీ సెలెక్షన్ లేదా కంట్రీ సెలెక్షన్ దీని గురించి చూసుకున్నట్లయితే కంట్రీ సెలెక్షన్ ముఖ్యమా లేక యూనివర్సిటీ సెలెక్షన్ ముఖ్యమా? అసలు ఈ రెండింటికి ఉన్న బాండింగ్ అంటే ఏం చెప్తారు? రెండు ముఖ్యమే మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు జనరల్గా మన చిన్నప్పటి నుంచి చూసేది ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు యూఎస్ వెళ్తారు, తర్వాత యూకే వెళ్తారు, తర్వాత ఆస్ట్రేలియా వెళ్తారు, తర్వాత కెనడా వెళ్తారు, అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్. సో అండ్ ఈవెన్ టుడే ఇట్ ఈస్ ద సేమ్. అంటే మేబీ జియోపొలిటికల్ ఇష్యూల వల్ల అటు ఇటు అయి ఉండొచ్చు. ఆ కంట్రీలో ప్రతి కంట్రీలో మంచి యూనివర్సిటీలు ఉంటాయి, చెడ్డ యూనివర్సిటీలు ఉంటాయి. ఇప్పుడున్న ఏఐ ఎరాలోని ఎవరు చూసినా టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ ఏంటన్నది చెప్తారు. తర్వాత వాళ్ళ ఎంట్రీ రిక్వైర్మెంట్స్కి మనం చదువుకున్నది మ్యాచ్ అవుతుందా లేదా, ఆ స్కోర్స్ మనకు మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఇది చూసుకున్న దాన్ని బట్టి యూనివర్సిటీస్కి అప్లై చేయాలండి. అందరికీ స్టాన్ఫర్డ్ హార్వర్డ్లో చదవాలని ఉంటుంది మేడం, ఎవరికి ఉండదు చెప్పండి, అందరికీ ఉంటుంది. బట్ వాళ్ళ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ మనం మీట్ అవ్వగలుగుతున్నావా లేదా. సో ఇన్ఫాక్ట్ నా దగ్గరికి కూడా చాలా మంది వస్తారు, స్టాన్ఫర్డ్ కావాలండి, హార్వర్డ్ కావాలండి. మేము చెప్తాం మేము స్టాన్ఫర్డ్ హార్వర్డ్ కూడా హెల్ప్ చేస్తాం. బట్ నువ్వు రెడీ, వాళ్ళని తీసుకోవడానికి రెడీయా లేదా అన్నది కూడా నువ్వు చూసుకోవాలి కదా. ఆ తర్వాత నీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీకి అండ్ నీకు చదువుకున్న మార్క్స్కి నీకేం యూనివర్సిటీలు వస్తున్నాయో దాన్ని బట్టి తీసుకోవాలి. యూనివర్సిటీ మంచి చెడ్డ అన్నది ఏంటంటే మేడం, పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నీ మంచియేనండి, ఏది చెడ్డదని అనడానికి లేదు. డిపెండింగ్ అపాన్ ద స్టేట్ వేర్ యు ఆర్, తర్వాత ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెట్టగలగాం, మన చదువుకి అక్కడ మ్యాచ్ అవుతుందా లేదా, ఇవి చూసుకోవాలండి బేసిక్గా, అంతే. ఓకే సార్, అసలు ఏ ఫీల్డ్కి ఏ దేశం బెటర్ ఎలా డిసైడ్ అవ్వాలి? దట్ డిపెండ్స్ అండి. అది ఒక ఎవరు వాళ్ళ అభిరుచి బట్టి వాళ్ళు వెళ్తారు. ఆ రీజన్స్లోకి వెళ్తే దానికి చాలా ఉంటాయి.
బట్ జనరల్గా మీరు కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి ఎక్కువ యూఎస్ వెళ్తారు, ఎందుకంటే యూఎస్ ఈజ్ అ ఐటీ హబ్. సో చాలా జాబ్స్ వస్తాయని చెప్పి అక్కడికి వెళ్తారు. మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నదనుకోండి జర్మనీ ఎక్కువ వెళ్తారు, ఎందుకంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అది చాలా ఎక్కువ కాబట్టి. అలాగే ఫార్మసీ ఉన్నదనుకోండి యూఎస్ వెళ్తారు, ఐర్లాండ్ లాంటి కంట్రీ కూడా వెళ్తారు, ఎందుకంటే ఫార్మా ఎక్కువ ఉన్నది కాబట్టి. హాస్పిటాలిటీ ఉన్నదనుకోండి న్యూజిలాండ్ ఎక్కువ వెళ్తారు. కెనడా ఉందనుకోండి ఐటీ ఈజ్ అ బిట్, బట్ అక్కడ మిగతా లైక్ హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ వీటికి కూడా వెళ్తారు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ చాలామంది కజకిస్తాన్ అది వెళ్తారంట. ఎందుకంటారు అంటే అక్కడ చీపర్, వాళ్ళకి ఇక్కడ సీట్స్ రావట్లేదు, అక్కడికి వెళ్తున్నారు. ఇంజనీరింగ్కి జనరల్గా ఎక్కువ యూఎస్ వెళ్తారండి. మీరు ప్రాపర్ ఎగ్జామ్స్ తీసుకొని ప్రాపర్ కంట్రీకి చూస్ చేసుకుంటే ఏ కంట్రీ అన్నా ఓకేనండి. ఓకే, అంటే స్పెసిఫిక్ ఫీల్డ్లో స్ట్రాంగ్గా ఉన్న దేశాలు అంటే ఏం చెప్తారు? యుఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండి, ఎందుకంటే వేరే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ చేయడానికి వెళ్ళినా కూడా మళ్ళీ దే ఎండ్ అప్ అగైన్ డూయింగ్ ద సేమ్ కంప్యూటర్ సైన్స్ జాబ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత. జర్మనీ మెకానికల్ ఇంజనీరింగ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. దెన్ మేనేజ్మెంట్కి వచ్చిందంటే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా కూడా బాగుంటుందండి. ఐటీ యుఎస్తో పాటు ఆస్ట్రేలియా కూడా బాగానే ఉంటుందండి. హెల్త్ కేర్, హాస్పిటాలిటీ న్యూజిలాండ్, కెనడా ఈ రెండు చాలా మంచి కంట్రీస్ అండి. ఫార్మసీకి వచ్చింది అనుకోండి మళ్ళీ యుఎస్ చాలా మంచిది, అలాగే ఈవెన్ ఐర్లాండ్ కూడా మంచిది. నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అది మళ్ళీ యుఎస్ మంచిది. ఇప్పుడు దట్ ఈస్ ఎ పిక్ అండి. సో నర్సింగ్ చదివి నర్సింగ్లో కంటిన్యూ చేయకుండా, లేకపోతే డెంటల్ చదివి వాళ్ళు దాంట్లో కంటిన్యూ చేయకుండా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ రావాలంటే ఇది ఒకటి చాలా మంచి ప్రోగ్రామ్స్ అండి. ప్రతి కంట్రీలో అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి మేడం. జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయన్నది చూసుకోవాలి. ఈవెన్ మనం యూఎస్లోకి వెళ్ళినా కూడా అక్కడ ఏ ప్లేస్కి వెళ్తున్నాం, అక్కడ ఏం జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అది కూడా చూసుకొని చేసుకోవడం వల్ల రేపు పొద్దుట మీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబ్ రావడం కూడా ఈజీ అవుతుంది. సార్, ఫ్రెండ్స్ వెళ్ళిన దేశాలకి జనరల్గా వెళ్తూ ఉంటారు కామన్గా. సో అలా నా ఫ్రెండ్ వెళ్ళింది నేను కూడా వెళ్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే సమస్యలు ఏముంటాయి సార్? దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటారు కదా మేడం, గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు మా ఫ్రెండ్ జనరలీ మనకి ఏదన్నా తెలుసుకోవాలంటే మన ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ని అడుగుతాం, ఇక్కడికి రావచ్చా, ఇది బాగుంటుందా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర ఉన్నదనుకోండి మేడం, యూఎస్లో ప్రతి ఊర్లో ప్రతి ఇంటి నుంచి మన ఆంధ్ర నుంచి ఒకళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఆటోమేటిక్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళకి. కరెక్ట్. అది కాకుండా కొన్ని చెప్పుకోలేని మన ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం, అరే నాకు ఇది సరిగ్గా మార్క్స్ రాలేదు, ఆ యూనివర్సిటీ వస్తుందా లేదా, అవన్నీ ఫ్యామిలీతో చెప్పుకోలేరు కదా. నాకు మార్క్స్ రాలేదు, ఈ యూనివర్సిటీలో వస్తుందా, లేకపోతే నాకు ఐఎల్స్ స్కోర్లు తక్కువ వచ్చే ఏదైనా చేయొచ్చా, అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేస్తారు. జనరల్ 90% ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనం. ఎవరు మన ఫ్రెండ్స్ పాడైపోవాలని ఎవరు చేయరు. కాకపోతే కొంతమంది అక్కడ నీకు వద్దురా ఇక్కడ అన్నా కూడా అది కూడా నెగిటివ్గా తీసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్. వాడు వెళ్ళిపోయాడు, వాడు బాగుపడ్డాడు, నన్ను వస్తానంటే నన్ను వద్దన్నాడు అని. సో అందుకని ఏమంటారు, రారా నీ ఇష్టం, తర్వాత ఇక్కడ పరిస్థితి అయితే బాగాలేదు అని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్సీ చూడప్పుడు వెళ్ళిన వాళ్ళు అందరూ వద్దు అని అంటున్నారు, బట్ యాక్చువల్ యూఎస్ వెళ్ళడానికి ఇది రైట్ టైం, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే స్టూడెంట్స్ తగ్గారు కాబట్టి. మీరు ఇప్పుడు 2 years చదివి తర్వాత 3 years ఓపీటీ అయ్యేటప్పటికి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, డౌన్లో ఉంది కాబట్టి. సో మీరు చూస్ చేసుకోవడం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ జనరలీ మంచి అడ్వైస్లు ఇస్తారు, వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వచ్చు, అక్కడికి వెళ్ళి మీరు వాడిని పాడు చేయకూడదు. ఓకే సార్, చాలామందికి తెలియని గుడ్ ఎడ్యుకేషన్ ఇచ్చే అండర్ రేటెడ్ యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే గుడ్ ఎడ్యుకేషన్ ఇచ్చేది ఎప్పుడు కూడా అందరికీ తెలిసే ఉంటుంది మేడం, తెలియకుండా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టాప్ 100 అంటాం, హాంకాంగ్ యూనివర్సిటీ టాప్ 10లో ఉంది. అండ్ వాళ్ళు 100% స్కాలర్షిప్ కూడా ఇస్తారు, బట్ చాలా మందికి తెలియదు. మనకి ఎంతసేపు యూఎస్, యూకే ఇదే. సో అలాంటి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి మేడం. అండ్ మన పక్కనే ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ ఉంది. సో నేషనల్ యూనివర్సిటీ సింగపూర్ ఒకటి, నాన్యాంగ్ ఒకటి, దర్ ఆల్ గుడ్ యూనివర్సిటీస్. అండ్ అగైన్ మనకేంటి ఫ్యాంటసీ టువర్డ్స్ వెస్ట్ ఈజ్ మోర్. మనకి ఎంతసేపు అటు వెళ్దామనే కానీ ఇటు వెళ్దామనే కాదు కదా. సో బట్ దెర్ ఆర్ వెరీ గుడ్ యూనివర్సిటీస్ ఇన్ ద సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఆల్సో మేడం. ఓకే సార్, అసలు ఎపిసోడ్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు అందించున్నారు. అంటే స్టార్టింగ్ స్టూడెంట్ వెళ్తున్నారు అంటే వాళ్ళు ఏం సమస్యలు ఫేస్ చేస్తారు కావచ్చు, లేకపోతే ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎలా రాయాలి కావచ్చు, స్కోరింగ్ గురించి, దీని గురించి చాలా క్లియర్గా అందజేశారండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం
ఫర్ సపోజ్ నేనే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నాను, లేదా నా ఫ్రెండ్ అనుకోండి. సో ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఫినాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, దానికి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, దీనికి సంబంధించి క్లియర్గా తెలుసుకుందాం సార్. ఓకేనా? సో చూసారు కదా, ఈ ఎపిసోడ్లో అయితే క్లియర్గా సార్ మనకి చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించున్నారు. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఆ ఎపిసోడ్లో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్గా ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో, లేకపోతే మీరు ఆల్రెడీ ఇప్పుడు చదువుకుంటున్నా మీరు ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, దానికి సంబంధించి పూర్తి సమాచారం చెప్తారు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. ఇదండి ఇవాళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయండి. ఒక్కసారి ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి. మీకు కావాల్సిన సమాచారం మనీకి సంబంధించి, ఫినాన్షియల్ రిలేటెడ్, క్రెడిట్ కార్డ్ రిలేటెడ్, ఒకటేంటండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో ఒక్కసారి వీడియో వాచ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది అని. అయితే మీరు వీడియో చూసిన తర్వాత మీరు చేయాల్సిందల్లా, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక కామెంట్ చేయండి, లేదా మీకు ఏమైనా టాపిక్ గురించి కావాలి అన్నా మీరు కామెంట్ చేసి చూడండి. తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో అనేది వస్తుందండి. అంతే కదండి బాస్ వాళ్ళ యాప్. ఇక్కడ పర్సనల్ ఫైనాన్స్, వ్యవసాయం, బిజినెస్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. అది కూడా కోర్సెస్ రూపంలో. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు కావచ్చు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ని గైడ్ చేస్తారు. ఈ యాప్లో నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చబోయే ఒక బెస్ట్ ఫీచర్ ఉంది. అదే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. ఈ ఫీచర్తో మీరు ఇన్ కేస్ మీరు కోర్స్ చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే సదరు మెంటార్తో మీరు వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. Boss Wala. Be the boss.